నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం నేను తెలంగాణ హార్టికల్చర్ అండ్ అర్బన్ ఫార్మింగ్ విభాగంలో ఉన్నాను. మీరు గమనించినట్టయితే చూడండి, మీరు అన్ని డ్రమ్స్లో బ్యాగ్స్లలో మీకు కనిపిస్తున్నాయి. ఇది ఒక మిద్దె తోట. మీరు ఎవరైనా నమ్మగలరా? ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు అంటే మేము ఇక్కడ పెంచుకోలేని విధంగా, అంటే చెట్టునైనా మనం పెంచుకోవచ్చు అనే విధంగా ఇక్కడ అన్ని ప్లాంట్స్, ఎవ్రీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హార్టికల్చర్ అండ్ అర్బన్ ఫార్మింగ్ ఆఫీసర్ బి మంగ గారు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీ అందరికీ కూడా పల్లవి టీవీ ప్రేక్షకులకి మా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరఫున, అదేవిధంగా అర్బన్ ఫార్మింగ్ తరఫున అందరికీ కూడా నమస్కారాలండి. మ్యామ్, మనం ప్రస్తుత రోజుల్లో మనం చూస్తున్నట్టయితే కాంక్రీట్ ప్రపంచంలో బతుకుతున్నాం. అలాంటిది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చింది. అవునండి. ప్రతి ఒక్కరికి మిద్దె తోటలు అని అనేది ఫార్మింగ్ అలవాటు చేసింది ఆఫ్టర్ కరోనా. ఇంకా ప్రజల్లో కూడా చాలా అవగాహన పెరిగింది. అసలు మ్యామ్, కొంతమందికి ఇంకా తెలియదు అసలు ఈ హార్టికల్చర్ అంటే ఏంటి, అర్బన్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది మీ మాటల్లో మా ప్రేక్షకులకు. మీరు అన్నట్టుగా మనకి కరోనా తర్వాత మన జీవన విధానం, మన జీవన శైలి కూడా చాలా మార్పులకు కారణమైంది. ముందుగా మీరు అడిగినట్టుగా హార్టికల్చర్ అంటే కూడా ఏదో కాదండి, మన దైనందిన జీవితంలో భాగమైనటువంటి పూలు, పండ్లు, కూరగాయలు, అదేవిధంగా హెర్బల్స్ అంటే కొన్ని రకాలైనటువంటి ఔషధ మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, వీటన్నిటిని కూడా మనం హార్టికల్చర్ కింద కన్సిడర్ చేస్తాము. వాటితో పాటు మనకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి పార్కులు కావచ్చు, నందనవనాలు కావచ్చు, వీటిని కూడా మనం హార్టికల్చర్ కిందే కన్సిడర్ చేస్తాం. ఇంకా తర్వాత మీరు అడిగినట్టుగా అర్బన్ ఫార్మింగ్ అన్నారు. మనకి వ్యవసాయము అనేది పల్లెటూర్లలో అని అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ పల్లెటూర్లను కూడా మనం పట్టణాలలో ఇంట్రొడ్యూస్ చేయడానికే ఒక సులభమైన మార్గం మన అర్బన్ ఫార్మింగ్. ఈ అర్బన్ ఫార్మింగ్ లో మనం ఒక మొక్కని కాదు, అన్ని రకాలైనటువంటి మొక్కల పెంపకం చేసుకోవచ్చు. మన నిత్య జీవితానికి అవసరమైనటువంటి వేరే ఈ మధ్యకాలంలో మీరు చూసుకున్నట్లయితే పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, లేకపోతే పౌల్ట్రీ పెంపకం కావచ్చు, ఇంకా మరొక అడుగు ముందుకేసి ఈ మధ్య కాలంలో ఈవెన్ ఫిష్ ఫార్మింగ్ కూడా మిద్దెల పైన చేయడం జరుగుతుంది. వీటన్నిటి ఇంటిగ్రేటేషనే మన అర్బన్ ఫార్మింగ్ అండి. ఓకే మ్యామ్, ఎవ్రీ ప్లాంట్ మనం మిద్దె తోటలో పెంచుకోవచ్చా? ఖచ్చితంగా పెంచుకోవచ్చు అండి. కాకపోతే మనం కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. మీరు ఫస్టే మనకి పండ్ల మొక్కలతో స్టార్ట్ చేశారు కాబట్టి పండ్ల మొక్కల ఎంపిక, పండ్ల మొక్కల పెంచే విధానము, తర్వాత పండ్ల మొక్కలలో మనం కొన్ని రకాలైనటువంటి ట్రైనింగ్, ప్రూనింగ్ అనే ఒక యాక్టివిటీని చేపట్టాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్, ప్రూనింగ్ వల్ల మీరు ఇక్కడ చూస్తున్నారు అసలు 5 ఫీట్లు కూడా లేదు, కానీ కాయలు కనిపిస్తున్నాయి. ఇది ఏ విధంగా సాధ్యం అంటే మనం ట్రైనింగ్, ప్రూనింగ్ ఇవ్వడం వల్లే. ఒక సంవత్సరంలో ఉన్నటువంటి మొక్కను తీసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి డ్రమ్ లో నాటుకున్న తర్వాత 1 మీటర్ హైట్ వచ్చిన తర్వాత పైన కట్ చేసేసుకోవాలి. దీని హెడ్డింగ్ బ్యాక్ అంటారు. అప్పుడు మనకి ఈ విధంగా పక్క నుంచి కొమ్మలు రావడం జరుగుతుంది. ఈ కొమ్మలను మనం ఒక 3-4 ఇయర్స్ వరకు మొక్కను ఫ్లవరింగ్ కి అలో చెయ్యకుండా స్ట్రెంథన్ చేసినట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇట్లా చెట్టు నిండా మనకి కాయలు రావడం జరుగుతుంది. ఇది దీనిని ట్రైనింగ్ అంటారు. ఇంకా ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి అంటే, ప్రూనింగ్ మనకి కాయల కోత తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎండిపోయిన కొమ్మలు కావచ్చు, ఆకులు కావచ్చు, వీటన్నిటిని తీసేసి మళ్ళీ మనం ఎరువు, నీళ్లు సమృద్ధిగా ఇచ్చినట్లయితే మొక్కకి కొత్త జీవం వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇదే రకంగా కాయలు, పండ్లు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మొక్క. మ్యామ్, కొత్తగా ఒక హార్టికల్చర్ ఆర్ అర్బన్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి, ఒక హౌస్ వైఫ్ కామన్ అని అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా అవసరం అంటారా? ఎలాంటి అవగాహన లేదు వాళ్ళు, బట్ ఇంట్రెస్ట్ అంటే ఇలాంటి మనం ఇప్పుడు దైనందిన జీవితంలో ప్రతి ఒక్క కూరగాయ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మనం బయట మార్కెట్ లో కొనుక్కొచ్చుకుంటున్నాం. అవునండి. అవి మీరు గమనించినట్టయితే మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మనం తినేది విష పదార్థాలు అని, కానీ తప్పట్లేదు. బట్ ఇప్పుడు ప్రజల్లో అవగాహన అనేది పెరిగింది ఆర్గానిక్ మీద. సో మనమే ఎందుకు చేసుకోకూడదు అని అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు, కొంతమందికి అవగాహన లేదు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఎలా స్టార్ట్ చేయాలి వాళ్ళు చిన్నగా? అంటే ఏ ప్లాంట్ నుంచి స్టార్ట్ చేయాలి?
మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొక్కలు పెంచడం అనేది మాత్రం కొత్త విధానం కాదు. మన భారతదేశమే వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో అందరికీ కూడా ఏదో ఒకటి పండించడము Business. అలాంటివన్నీ కూడా తెలుస్తున్నాయి. కాకపోతే మీరు అడిగినట్టుగా ఎలాంటి మొక్కల్ని ఫస్ట్ మన మిద్దె తోటలో పెంచుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయంటే, ఆకుకూరల్ని పెంచుకున్నట్లయితే వీటి యొక్క కోత కాలం కూడా మనకు ఒక 25 రోజుల కాలంలోనే కోతకు రావడం జరుగుతుంది. మళ్ళీ వీటికి మనం ఎక్కువగా మెయింటెనెన్స్ అక్కర్లేదు. Okay. సో ఎవరైతే ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేసినట్లయితే ఆ నమ్మకం అనేది వచ్చేసి ఫర్దర్‌గా ఆ కూరగాయలు, అదేవిధంగా పండ్ల మొక్కలు ఇప్పుడు మనం మిద్దె తోటదారులను చూసుకున్నట్లయితే ఎగ్జోటిక్ వెరైటీస్‌ని కూడా మన మిద్దె తోటలలో పెంచడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అందరికీ తెలిసే ఉంటది. మియాజాకి మ్యాంగో వెరైటీ. వరల్డ్‌లోనే 2,00,000కి 1 కేజీ మ్యాంగో సోల్డ్ అవుట్ అవుతుంది. Okay. అలాంటి మియాజాకి మ్యాంగోను కూడా మన మిద్దె తోటలలో పెంచుకోవడం జరుగుతుంది. చెట్లు పెంచడమే కాదు, వాటి యొక్క భూసారం ఎలా ఉంది, వాటికి ఎలాంటి సాయిల్ వాడాలి, ఎట్లాంటి పెస్టిసైడ్స్ ఇవ్వాలి, అసలు అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే కోకో పిట్ అంటారు, ఇంకా సాయిల్, రెడ్ సాయిల్ అంటారు. అసలు ఒక చెట్టు పెరగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్‌గా మనకి వ్యవసాయం చేసేవాళ్ళు నేలలో చేస్తారు కాబట్టి, నేలలో ఉన్నటువంటి సాయిల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మొక్క ఎదుగుదలకి పరోక్షంగా, ప్రత్యక్షంగా సాయం చేస్తాయి. కానీ మనం సాగు చేసేది మిద్దె తోటలలో కాబట్టి దీంట్లో మనం కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే మనం ఎంపిక చేసుకునేటువంటి ఎర్రమట్టి కావచ్చు, కోకోపీట్ కావచ్చు, వర్మీ కంపోస్ట్ కావచ్చు, అదే విధంగా దీంట్లో నీమ్ కేకు ఇలాంటి అసలు ఏవేవి వాడాలి, ఎలాంటివి ఎంత రేషియోలో తీసుకోవాలి, తీసుకొని వాటిని ఏ పద్ధతిలో కలుపుకోవాలనేది చాలా చాలా ముఖ్యమైన దశ అండి. Okay. కొందరు ఏం చేస్తారు, ఎర్రమట్టి మట్టే కదా అని ఎర్రమట్టి కాకుండా నల్లమట్టి కూడా తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల మనకు మొక్కలలో స్టాగ్నేషన్ అనేది ఏర్పడి ఒక కొంతకాలం అయినాక అంటే అది వారం కావచ్చు, నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అది వాటర్ స్టాగ్నేషన్ అయ్యి క్రమంగా మొక్క ఎండిపోవడం జరుగుతుంది. Okay. అప్పుడు చూసినట్లయితే మొక్కలో మనకి ఎలాంటి చీడపీడల బాధ కనిపించదు, కానీ మొక్క చనిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఎర్రమట్టిని మన మిద్దె తోటలలో వాడాలి. ముఖ్యంగా ఈ మట్టి మిశ్రమం తయారీలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. Okay. పశువుల ఎరువు తీసుకునేటప్పుడు బాగా చివికిన పశువుల ఎరువు తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి ఎరువు వేసినట్లయితే దాంట్లో మనకి పురుగులు ఉండి మన వేర్లని కట్ చేయడం జరుగుతుంది. Okay. అదే విధంగా కోకోపీట్, ఎందుకంటే మనం చేసేది సాగు మిద్దె తోటలో. ఈ మిద్దె తోటలో చేసినప్పుడు లైట్ వెయిట్ అనేది మన టెర్రస్ కి ఇవ్వడంతో పాటు మొక్కలకి గాలి ప్రసరణకు అవసరమైనటువంటి లక్షణాలను ఈ కోకోపీట్ కలిగించడం జరుగుతుంది. Okay. సో కొందరు ఏం చేస్తారంటే మట్టిలే విత్తనాలు పెట్టడం, మొక్కలు పెట్టడం, చెట్లు పెట్టడం చేస్తుంటారు. అలా కాకుండా ఖచ్చితంగా మనం వర్మీ కంపోస్టు, కోకోపీటు, ఎర్రమట్టి, అదే విధంగా పశువుల పేడ కలిపి పెట్టుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్లుగా అన్ని మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా పెరిగి మనకి పూలు పండ్లు ఇవ్వడం జరుగుతుంది. సామాన్యంగా ఒక చెట్టు, ఒక మొక్క హెల్దీగా కానివ్వండి, ఫ్లవరింగ్, ఫ్రూట్స్ వచ్చే విధంగా మనం చేయాలి అని అంటే ఎట్లాంటి వీటికి జీవామృతాలు కానివ్వండి, ఆర్గానికల్గా మీరు ఇస్తున్నారు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి కూడా? ఇప్పుడు మీరు చెప్పారు ఇవి తగినంత మిశ్రమంలో మీరు సమకూర్చుకొని తయారు చేసుకోవాలి అని, అదొకసారి క్లియర్ గా మీరు మా ఇక్కడ వ్యూవర్స్ కి. చూసినట్లయితే అన్ని కూడా హాఫ్ డ్రమ్లలో మనకి ఒక 30 కిలోల కంటే ఎక్కువ మట్టి మిశ్రమం పట్టదు. Okay. అయినప్పటికీ కూడా చెట్టు చాలా ఆరోగ్యంగా పెద్దగా తగినన్ని కొమ్మలతో Hmm. ఏ విధంగా పెరుగుతుందంటే మనం ఇచ్చేటువంటి Hmm. న్యూట్రియంట్స్, Okay. పోషణ ఎరువుల యాజమాన్యం అంటారు. దీంట్లో మనం ముఖ్యంగా మన మిద్దె తోటలో మనకు అనువైనటువంటి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల చీడపీడల రక్షణ నుంచి, అదే విధంగా క్యాన్సర్ మహమ్మారి ఈ ప్రజెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే కూడా దాదాపు ఒక 100 కేసులలో మనకి 60 నుంచి 80 కేసులు క్యాన్సరే వస్తుంది. సో ఆ క్యాన్సర్ ని కూడా తగ్గించుకోవడం కోసం మనము ఎక్కువగా కూడా జీవామృతం, ఇది 2 రకాలుగా ఉంటది. ఒకటి ద్రవ జీవామృతం, ఇంకొకటి ఘన జీవామృతం. అందరికి అందుబాటులో ఉండేటి చెప్తున్నానండి. ఇవి కాకుండా మనకి గోకృపామృతం అని ఉన్నాయి, తర్వాత చౌహాన్ మేతల్లో ఉన్నటువంటి ఫ్రూట్ మిక్స్ సొల్యూషన్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి. కాకపోతే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మనకి ఘన జీవామృతం, ఇంకొకటి ద్రవ జీవామృతం. వీటిని మనం ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒక్కసారి మొక్కలకు ఇవ్వడం వల్ల
మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. అసలు ఏ మొక్క పైన కూడా మనకి చీడపీడలు అనేటివి కూడా అవును, అవును, కనిపించట్లేదు. అవును. అసలు ఇది మిడ్ మే, చాలా సమ్మరు. ఈవెన్ దో మనకు ఎక్కడ ఏమి అంటే పోషక లోపాలు ఉన్నట్టు కూడా మనకి చెట్లు కనిపిస్తలేవు. అవును. ఈ రకంగా మనము ప్రతి 15 రోజులకు ఒకసారి వేసుకోవడం వల్ల చెట్లకు కావలసినంత పోషణ, ఇంకోటి ఏంటంటే మనకి ఆవు పేడలో మొక్కకు కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ ఉండి అది పూతను కాతను అంటే పూత రావడానికి సహాయం చేయడమే కాకుండా కాత నిలబడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఒక్కసారి ఇటు సైడ్ మనం ఫ్రూట్ సెక్షన్ గార్డెన్ లో ఉన్నాం కాబట్టి అంటే అసాధ్యమైన ఫ్రూట్స్ కూడా అరే ఇక్కడ మేము చూస్తున్నాం ఇప్పుడు గమనించినట్టయితే. సో ఒక్కసారి మా ప్రేక్షకులకు ఏమేమి మీరు పండించారు ఇవి మిద్దె తోటలో, అంటే ఓకే ఇవి కూడా పండించవచ్చా అనే విధంగా ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి చూపించండి. జామ అందరికీ తెలుసు. కాకపోతే మనం చెట్లు అనేసరికి ఏంటి ఒక ఇంత పెద్దగా ఉండి కొమ్మలెక్కి కోసుకోవాలి అని అంటాము. ఈ ట్రైనింగ్ ప్రూనింగ్ మెథడ్ ద్వారా మనము ఇక్కడే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎన్ని కాయలు లెక్క పెట్టండి. దాదాపు ఈ కొమ్మకొక 8 కాయలు, ఈ కొమ్మకొక 8 కాయలు, ఈ కొమ్మకొక 6 కాయలు వేసుకున్నా కూడా మనకి ఒక చెట్టు నుంచి మినిమం 10 నుంచి 15 కాయలు ఎటు పోకుండా ఉంటాయి. అది ఇంత చిన్న టబ్బులో ఇంత చెట్టుకి రావడం చాలా, అంటే మనం వేసేటువంటి ఎరువులు ఒక కారణం అయితే మనం చేసేటువంటి ట్రైనింగ్ ప్రూనింగ్ ఒక కారణం. అదే విధంగా మామిడిలో కూడా మీరు చాలా రకాలు చూడొచ్చు. చెరుకు రసాలు, తర్వాత మహమూద వికారాబాదు, బంగినపల్లి, సంవత్సరానికి 3 సార్లు కాపు వచ్చేటువంటి రాయల్ స్పెషల్ కూడా. అది కాకుండా ఇప్పుడు ఇంకొకటి మనకు ఆల్ టైమ్ సీజన్ మ్యాంగో అని ఒకటి ఉంది, బారమసి అనేది కూడా ఉంది. ఇది సంవత్సరానికి 3 సార్లు కాపు వస్తుంది. ఇలాంటివి కూడా పెట్టుకున్నాం. మీరు ప్రతి చెట్టుకి చూడండి దాదాపు 4 నుంచి 5 కాయలు ఎక్కడా పోలేదు మ్యాంగోలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నేను రీసెంట్ గా చదివాను, మార్కెట్ లో అసలు కెమికల్స్ వాడుతున్నారు మగ్గబెట్టడానికి అని, ఎవరు కొనుక్కోవట్లేదని అందరూ వాపోతున్నారు. కనీసం మనం ఇట్లా ఒక 5-6 వాటిలలో మనకి ఇష్టమైనటువంటి మామిడి మొక్కలు పెంచుకోవడం వల్ల మనం కనీసం ఒక 2 నుంచి 5 కిలోల మ్యాంగోస్ మన ఫ్యామిలీకి ఎంత అవసరమో మన మీద తోటలోనే పండించుకోవచ్చు. అంతేకాకుండా మా శుభకార్యాలప్పుడు ఇంట్లో మామిడగ్గా కూడా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఓకే, ఇక్కడ ఇంకా ఇవి ఇక్కడ చూసినట్లయితే ఇది వైట్ జామున్, అల్లనేరేడు చెట్టు కూడా మీరు మిద్దె తోటలో పెంచారు. వైట్ జామున్ యాక్చువల్లీ ఇంకో కొన్ని ఉండే, అక్కడ ఒక బంచ్ చూపిస్తాను. ఇది మల్బరీ, అది సపోటా, పక్కన అంజీర చెట్టు. ఆ లైన్ లో చూసినట్లయితే మీకు అన్ని కూడా దానిమ్మలన్నీ ఒక లైన్ లో ఉన్నాయండి. డిఫరెంట్ రకాలైనటువంటి నిమ్మ జాతులు, దాంట్లో కూడా మనకి మోసంబి ఉంటది, జంబేరి ఉంటుంది, సూది నిమ్మ, తీయ నిమ్మ. అంటే ఏంటి పేర్లే చెప్తుంది మొక్కల్ని చూపిస్తూ అనుకుంటారు, సీజన్ కాదు కాబట్టి లేవు. కాకపోతే మీకు మోసంబిలు ఇంకొక చెట్టుకున్నాయండి, నేను చూపిస్తాను. ఇంకొకటి మనం పనస చెట్టును కూడా మనం పెంచుకోవచ్చండి. పనస అది లాస్ట్ టైం మాకు ఇంత పెద్ద పనస పడింది, అంటే అంత చిన్న డ్రమ్ములో కూడా ఇంత పెద్ద పనస వచ్చింది. ఇంకా చెప్పినట్లయితే మునగాకు చెట్టు అక్కడ, ఇక్కడ వాటర్ యాపిల్స్, ఇంకా డిఫరెంట్ వాటర్ యాపిల్స్. ఇంకా వాటర్ యాపిల్ లో కూడా తెల్లది, తర్వాత పింకిష్ కలరు, తర్వాత మనకి మెరూన్ కలర్వి, ఈ విధంగా. అది లాంగ్ మల్బరీ మేడం. ఏదేమండి అది కొంచెం లాంగ్ మల్బరీ, ఇది లాంగ్ మల్బరీ. ఓకే, మల్బరీలో కూడా డిఫరెంట్ టైప్స్ చూడండి ఎంత. అదే విధంగా ఉసిరి, కొన్ని రకాలైనటువంటి ఉసిరి చెట్లు చాలా స్వీట్ గా ఉన్నాయి మ్యామ్. ఇక్కడ ఇంకా చూడండి బంచులుగా, ఇక్కడ కూడా కొన్ని, ఇక్కడ బంచ్ ఉంది. ఇది వైట్ పింక్ లేదు, పింకిష్ టింజ్. అది మనం సడన్ గా దూరం నుంచి చూసినట్లయితే మనకి ఏదైనా చిలుకొచ్చి వాలిందా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బంచెస్ అసలు. అక్కడ వైట్ కలర్వి, ఇవి వైట్ వాటర్, వైట్ వాటర్ యాపిల్. ఓకే, ఇదిగో ఇక్కడ కూడా ఉంది, బంచులు ఉన్నాయి. మేము ఒకసారి హార్వెస్ట్ చేసాము. సీతాఫల్ కూడా పెంచేస్తున్నారు. అవునండి, ఇక్కడ సీతాఫల్లో కూడా మనది చాలా తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి బాలానగర్ వెరైటీ. అదే విధంగా ఈ మధ్య కాలంలో రైతులు పండిస్తున్నటువంటి NMK1 వెరైటీ కూడా మనం ఇక్కడ గ్రో చేయడం జరుగుతుంది. ఇంకా ఈ మొక్క విషయానికి వస్తే పీనట్ బటర్, అంటే ఈ కాయ తిన్నప్పుడు మనం పీనట్ బటర్ మన బ్రెడ్ లో వేసుకుని తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుందండి. చాలా విరివిగా కాస్తుంది మనకి. ఇది ఎగ్జోటిక్ ఫ్రూట్. దీంట్లోనే ఇంకొకటి మనకి మిరాకిల్ ఫ్రూట్ కూడా ఉంది,
అది వేరే దగ్గర ఉన్నట్టుంది. ఆ మిరాకిల్ ఫ్రూట్ తింటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మన మౌత్ మొత్తము కూడా రిఫ్రెష్ తీయదనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. ఓకే, అందుకే దాన్ని మిరాకిల్ ఇదేం ఫ్రూట్ చెట్టు అన్నారు. ఇది యాపిల్ బెర్రీ అండి. ఆపిల్ బెర్రీ అంటే మనం ఇంత లావ్ సైజు yes, yes, గంగరేవు yes. వన్లు కాకుండా యాపిల్ సైజ్ లో ఉన్నటువంటిది. ఇప్పుడు ఇది పూత సీజన్. ఇది అయిపోయిన తర్వాత మనకి అన్ని చూడండి ఎంత పూతలో ఉన్నాయో వరుసగా కూడా. ఇది వచ్చేసి రామఫలం. రామఫలం, ఎస్, రామఫలం చెట్టు అండి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇది ఉసిరి చెట్టమా? అవునండి, ఇది ఉసిరి అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా ఇది ఇంకో రకమైన మామిడి చెట్టు ఉంది. ఉసిరిలో కూడా అందరూ మిద్దె ఇంత తోటలో బలంగా ఇంత పెద్దగా మామిడికాయలు కాస్తాయా అండి మిద్దె తోటలో కూడా? మీరు చూస్తున్నారు అదే కదా, చూస్తున్నాను, ఎంత పెద్దగా, అంటే భయం వేస్తుంది. హాఫ్ కేజీ కంపల్సరీ yes, ఉంటది. yes. మామూలుగా మనకి ఉసిరి చెట్లు ఏం చేస్తారంటే టెర్రస్ గార్డెన్ లో ఒకటే చెట్టు పెడతారు పూజ కోసము దేనికోసము అని. కానీ అలా కాకుండా ఎప్పుడు కూడా మనం ఒక 2 ఉసిరి చెట్లు మిద్దె తోటలో పెంచుకోవాలి. దాని వల్ల మనకి కాయలు అనేటివి ఫామ్ అవుతాయి. ఒకటే చెట్టు పెట్టుకున్నట్లయితే కాయలు అనేటివి ఫామ్ జరగవు. అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి మిద్దె తోటదారులు. ఇంకా ఇవే కాకుండా ఎర్ర బచ్చలి కూడా మీరు చూడొచ్చండి. ఎర్ర బచ్చలి, బచ్చల్లో కూడా మా దగ్గర 4 రకాలు ఉన్నాయి. ఇది ఎర్ర బచ్చలి రకం. ఇదేమో ఎర్ర చిక్కుడు. అందుకే ఫ్లవర్ చూడండి ఏ కలర్ లో ఉందో. అంటే ఇది అన్ సీజన్, ఏ సీజన్ లోనైనా వస్తుందా మ్యామ్? యాక్చువల్లీ ఇవి సీజన్ లోనే వస్తాయి. మేము కొంచెం ఏమిటంటారు టైం కి తగ్గట్టు నాటుకోవడం వల్ల కూడా ఎండాకాలంలో కూడా చిక్కుడు రాగలుగుతుందామని ఒక వినూతన పద్ధతిలో ట్రై చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే చెట్లు ఎప్పుడు కూడా మంచినే పంచుతాయి అన్నట్టుగా మాకు ఫ్లవరింగ్ రావడం కూడా జరుగుతుంది. చూడాలి కాయలు అవుతాయా లేదా అనేది. మ్యామ్ ఈ హార్టికల్చర్ విభాగంలో మ్యామ్, అవునండి, ఏమైనా మొక్కల మీద ప్రయోగాలు చేయడం ఇట్లా వాటి యొక్క కొత్తగా డెవలప్మెంట్ కోసం, అంటే ఇట్లాంటివి సేంద్రియంగా అంటే ఒక ఆర్గానిక్ పద్ధతిలో వినూత్నంగా ఏమైనా కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారా మ్యామ్? అవునండి, ఇంత అంటే మామూలుగా మనం కూరగాయలలో టమాటా, మిర్చి, చిల్లి ఇవి వేస్తాం. ఒక 4 నెలలు క్రాప్ వచ్చిన తర్వాత మనకి ఆగిపోవడం జరుగుతుంది. అయితే దానికి కొంచెం వినూతన పద్ధతిలో ఎప్పుడు కూడా ఉండే విధంగా వంగ పైన, అడవి వంగ పైన మనకి అవసరమై ఉన్నటువంటి మంచి రకాలను, హైబ్రిడ్ రకాలు కావచ్చు లేదా సూటి రకాలు కావచ్చు, వీటిని అంటుకట్టడం వల్ల హైబ్రిడ్ గ్రాఫ్టింగ్ టమాటో, గ్రాఫ్టింగ్ వంగ, గ్రాఫ్టింగ్ చిల్లీ, గ్రాఫ్టింగ్ క్యాప్సికమ్ అనేటువంటి వెరైటీలను కూడా పెంచడం జరుగుతుంది. వీటిని గ్రాఫ్టింగ్ తో ఉన్నటువంటి కూరగాయ మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి జనరల్ గా 4 నెలలు అయితే సీజన్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే గ్రాఫ్టింగ్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ సంవత్సరాలే కాపు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కువ కాపు ఇస్తాయి, ఎక్కువ కూడా వస్తాయి. ఇంకొకటి మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక కొత్త విధానం మల్టీ లేయరింగ్ క్రాప్. అంటే నేను మీకు అక్కడ చూపిస్తాను, ఇక్కడైతే లేవు, అక్కడ చూపిస్తా. ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్. అసలు యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ కాదు, కానీ మా మెయింటెనెన్స్ వల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఫ్లవరింగ్ రావడం జరిగింది. ఒక్కసారి ఇట్లా జూమ్ చేయు. ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసినట్లయితే ఇప్పుడు సీజన్ కాదు, కానీ మాకు అంటే ఈ మెయింటెనెన్స్ వల్ల మనం ఇచ్చేటువంటి ఆర్గానిక్ ఎరువుల వల్ల ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మిద్దె తోటలోనే సాధ్యమవుతూ ఉంటాయి అన్నమాట. ఏం బచ్చలి అంటారు మ్యామ్ దాన్ని? అబ్బా చాలా పెద్దగా ఉంది బచ్చలి, చూడగానే కూడా తినాలనిపిస్తుంది కదా. మ్యామ్ బచ్చలి కూర ఇంత పెద్దగా పెరుగుతుందా? ఇది మన నార్మల్ బచ్చలి కాదండి, హైబ్రిడ్ రకమైనటువంటిది. అందుకోసమే దీంట్లో ఇది గనక ఒక 4 ఆకులు మీరు వేసుకుంటే ఇంకా శుభ్రంగా పప్పు అయిపోతుంది. అసలు ఒక 10 ఆకులు తీసుకుంటే కర్రీ కూడా అయిపోతుంది. ఇంత హెల్దీగా రావడానికి మన ఆర్గానిక్ ఎరువులే కారణం. మేము ఎప్పుడు కూడా ప్రతి వీక్లీ ఇంటర్వెల్ ఘనజీవామృతం, ద్రవ జీవామృతం రెగ్యులర్ గా ఇస్తుంటాం. అందుకోసమే మీకు ఎక్కడ కూడా పురుగు పట్టినట్టు ఆకులు కానివ్వండి, పెస్టిసైడ్స్ అంటే ఏదైనా పురుగులు కానివ్వండి, అట్లాంటివి ఏం కనిపించట్లేదు. దాని వల్లే అండి, ఎందుకంటే దాన్ని మేము ఒక్కోసారి పిచికారీ కూడా చేసుకోవడం జరుగుతుంది ద్రవ జీవామృతంని. ఇంకొక కిటికీ ఏంటంటే మన మిద్దె తోటలో అసలు పురుగు అంటే అవి న్యాచురల్ గా వాడేటి కూడా వాడకుండా ఉండాలంటే తులసి మొక్కల్ని అక్కడక్కడ పెంచుకోవాలి. ఇది ఒక రిపెలెంట్ గా మనకి ఉండి ఎగ్స్ పెట్టడం గానీ, లేకపోతే వాటి పిల్లల్ని దీనికి ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల ఎగ్స్ చనిపోవడం, పిల్లలు చనిపోవడం జరుగుతుంది. సో ఆ స్మెల్ కూడా దరిదాపులో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. సో మన మిద్దె తోటలో దాదాపు ఒక 5-6 మొక్కలు తులసి మొక్కలు
పెంచుకుంటే మనకి పూజకి పనికొస్తాయి. ఎందుకంటే పూజించే తులసి నుంచి కొమ్మలు కోసుకోవద్దు కాబట్టి ఇలా ఈ తులసి చెట్లు పెట్టుకోవడం వల్ల మనకి పూజకి ఉపయోగపడతాయి. అదే విధంగా మనకి ఉపయోగకారిగా ఉంటుంది. ఓకే మ్యామ్, ఇది చూసుకున్నట్టు ఇది ఏం చెట్లు మ్యామ్? ఇవి క్యాబేజీ అండి. ఇది ఒక రకమైన క్యాబేజా మ్యామ్? ఇది ఏం ఇది మనకు మార్కెట్ లో దొరికేటువంటిది, రెగ్యులర్ కానీ ఎక్కువగా మనకి వైట్ రకాలు దొరుకుతాయి. కాకపోతే ఇది కొంచెం డార్క్ గ్రీన్ రకం అన్నమాట. చూడండి, ఇంత సమ్మర్ లో అసలు అంటే క్యాబేజీ ఫామ్ అవ్వదు అని అంటారు, కానీ మీరు స్పష్టంగా చూడొచ్చు ఎంత కర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడైతే మూడిటికి 3 కూడా అయినాయి. అక్కడన్నా ఒకటి అయింది, కానీ ఇక్కడ చూడండి 1 2 3. యాక్చువల్లీ ఈ క్యాబేజ్ లో మేము లాస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత తుంచేస్తే సైడ్ నుంచి వచ్చిన చిన్న బ్రాంచెస్ కూడా మళ్ళీ క్యాబేజీలు రావడం జరిగింది సీజన్ లో. ఇప్పుడు మాత్రం అంటే సమ్మర్ కాబట్టి ఈ రకంకి మ్యామ్ ఇప్పుడు ఒక చెట్టుకి ఇప్పుడు ఒక క్యాబేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది, మళ్ళీ తీసేసి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయా? అయితే అదే చెప్తున్నాను కదా, లాస్ట్ టైం మేము సీజన్ లో ఏం చేసినాము, ఈ హెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి తుంచేసాం. అప్పుడు పక్క నుంచి కొమ్మలకి కూడా మాకు క్యాబేజ్ రావడం జరిగింది. అవి కూడా ఇంత సైజ్ లో వచ్చాయి బాగానే. ఆఖరికి ఇది మిర్చి కూడా చేసేసారు. మిర్చి కోసమే యాక్చువల్లీ. ఎందుకు అంటే మనకి జనరల్ గా రైతుల పొలాలలో మిర్చిది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ కారం పొడి తీసుకున్నా కూడా అడల్టరేషన్ కావచ్చు, లేకపోతే ఏదో జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒక గ్రో బ్యాగ్ లో మనం 5-6 మిర్చి చెట్లు పెట్టుకొని వాటిని అలాగే వదిలేసామనుకోండి, మనకి ఒక్క చెట్టు నుంచి దాదాపు 40 నుంచి 50 గ్రాముల మిర్చీలు వస్తాయి. వాటిని మనం తీసుకొని మన ఇంట్లో కూడా కావాల్సిన కారం పొడి మనమే నిల్వ చేసుకోవచ్చు. అంటే మన మీద తోటలో పండించి పెట్టేసుకోవచ్చు. ఇందుకు తేజ రకం చాలా అనువుగా ఉంటది. ఎవరైతే బయట అడల్టరేషన్ అయితే అవుతుందండి, దాన్ని మనం ఏం చేయలేం, కానీ మన చేతిలో మన గ్రో బ్యాగ్లలో మనం పెంచుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే. కానీ కొంచెం పేషెన్సీ ఉంటే, ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా మనం ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ టెర్రస్ పైన హాయిగా చేసుకోవచ్చు, చాలా బాగా చేసుకోవచ్చు. ఈవెన్ అంటే రైతు పెద్ద ఎత్తున చేసుకోవడానికి బాధపడతాడు, కానీ మన టెర్రస్ లో మనం ఎన్ని గ్రో బ్యాగులు అంటే అన్ని గ్రో బ్యాగులలో కావచ్చు, లేకుంటే కుండీలలో పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా కూడా మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, కానీ ఆఫ్టర్ కరోనా మ్యామ్ మనం చాలా లెసన్స్ అనేది నేర్చుకున్నాం. ఇక్కడ వెరైటీ రకం ఇది షాంపూ ట్రీ అంటారా మ్యామ్? అది ఏమంటారు? అవునవును, అది కూడా మన ఇక్కడ వెరైటీ కాదు కదా, ఇక్కడ రకం కాదు. అవును, ఇది షాంపూ ట్రీ. ఇది రేర్ గా మనకు వేరే స్టేట్స్ లలో కనిపిస్తుంటది. అవును, తీసుకొచ్చి పెట్టడం జరిగింది, కానీ ఇంకా యూజ్ చేయలేదు. బాగా గుర్తుపట్టారండి. షాంపూ వస్తుంటది. అవునవును, అదే దానికోసమే ట్రై అంటే పెట్టాము. మీరు చూస్తున్నారు దాని అబ్జర్వేషన్, క్లైమేట్ కి ఎలా ఎప్పుడు తీసుకొస్తే అవుతది లేదు, ఎందుకంటే మనమే ముందు చేసిన తర్వాతనే వాళ్ళకి చెప్పాలి కాబట్టి. ఇక్కడ ఆరెంజెస్, మొసంబి చెప్పాను కదా, ఇగో వైట్ జామున్. ఓకే ఓకే, వైట్ జామున్ చూడండి, ఒక్కసారి లెక్క పెట్టండి మోసంబీలు ఎన్ని ఉన్నాయో చెట్టుకి. ఆల్మోస్ట్ ఒక 20 ఉంటాయి మ్యామ్. 20 వరకు ఉన్నాయి. అక్కడ ఒక 5 ఉన్నాయి. అంటే ఒక్కొక్క కొమ్మకి చూడండి. అంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మనం చాలా చాలా ఏ మొక్కైనా మనం టెర్రస్ పైన పెంచుకోవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అది కూడా మన చేతులలో. ఇప్పుడు మన ఫ్రూట్ సెక్షన్స్ నుంచి మనం వెజిటేబుల్ సెక్షన్ కి వచ్చాం, కానీ ఎన్ని మెడిసినల్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి మ్యామ్. మాకు తెలియని కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇది ఒకటి టేస్ట్ చేయండి, చెప్పండి. అంటే మరి కరోనా గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. జనరల్ గా మనకు కరోనా వచ్చిన టైంలో అందరూ కూడా కషాయాలు ఈ విధిగా తాగాలి, అవి తయారు చేసుకోవాలి అని చెప్పారు. సో మన టెర్రస్ గార్డెన్ లో మనకి పెద్దగా 5-6 కుండీలు ఏం అవసరం లేదు. శుభ్రంగా ఇలాంటివి ఒక 2-3 పెట్టుకొని ఒక దాంట్లో తమలపాకు, చెప్పండి స్మెల్ ఎలా వస్తుంది? మింట్ ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ వస్తుంది, కానీ పుదీనా లాగా కనిపించట్లా. పుదీనా లాగా కనిపించదు. దీనిని పుదీనా తులసి అంటారు. ఓకే, చాలా బాగుంది మ్యామ్. అది అంటే కొంచెం రిఫ్రెషింగ్ గా, బ్రీతింగ్ రిఫ్రెషింగ్ గా ఉంది. ఇంకొకటి మనం ఈ గాలి పీల్చడం వల్ల తొందరగా కూడా కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలకు గురికాము. ఎందుకంటే ఆల్రెడీ వాటిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మనం ఇన్హేల్ చేయడం వల్ల మన లంగ్స్ కావచ్చు, బాడీ కావచ్చు స్ట్రాంగ్ గా అయిపోతుంది. చాలా బాగుంది. ఇలాంటివి పెట్టుకుంటే మనకి మెడిసినల్ ఒక 4 కుండీలే, పెద్దగా ఏం అవసరం లేదు. ఒక దాంట్లో మనం తమలపాకు, ఒక దాంట్లో తులసి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ తులసి, మీరు అక్కడ చూసినటువంటి నిమ్మగడ్డి,
నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్. ఓకే. లెమన్ గ్రాస్ ఇవి ఉంటే మనం ప్రతిరోజు హెర్బల్ టీ, ఎందుకంటే మామూలు టీ కంటే కూడా అందరూ ఈ మధ్య కాలంలో హెర్బల్ టీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. కాకపోతే ఈ నిమ్మగడ్డిలో కూడా మేము 2 రకాల నుంచి తీసుకురావడం జరిగింది. ఓకే. సింబోపోగన్ స్పీషియస్ లో అదొకటి అదే. నిమ్మగడ్డి, ఓకే. ఇదేమో కామాక్షి గడ్డి. చూడండి కామాక్షి. కలర్ కూడా వేరు. అవునవును అవును. అది. ఈ యొక్క స్ట్రక్చర్ కూడా ఇవి కొంచెం నిటారుగా ఎరెక్షన్ గా ఉన్నాయి. ఉంది, erection ఉంది. అదేమో కొంచెం పడిపోయినట్టు పడిపోయినట్టు. అంటే ఉంది. ఇలాంటి వేరే సేమ్ ఫ్యామిలీకి చెందినవే. చెందినవే కానీ వేరే వేరే. అది నిమ్మగడ్డి, ఇదేమో కామాక్షి గడ్డి అన్నమాట. ఓకే. ఇక్కడ వంకాయలు, తెల్ల వంకాయలు. అవునండి. ఇది చామగడ్డనమ్మా? అవును, చామగడ్డ. ఓకే. ఎవరికైతే ఒక 2 hours సన్లైట్ ఉంటుందో, ఓకే. కానీ వాళ్ళకి కూరగాయలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే. చూడండి గడ్డలు పైకి వచ్చినాయి మేడం. అవును అవును. అవి ఇప్పుడు ఇవన్నీ పాసిబుల్ అవుతాయా మ్యామ్? మీరు చూస్తున్నారు కదా. అదే అది. కదా మేము ఆశ్చర్యపోయేది. ఇగో, ఇది చామగడ్డే. ఓకే. మనకి సరైన ఈ పోషణ విధంగా. ఈ మొక్కలకి ఇస్తే మనం ఏదైనా కూడా పెంచొచ్చు, అంతేనా? అంతే. అంటే తెంపితే మళ్ళీ కష్టం. ఓకే ఓకే ఓకే. చూడండి. మంచి చాలా అంటే ఇది ఒక form అయింది. ఇండికేషన్ మనకి, Yes, yes, yes. మేము రెడీగా ఉన్నాము హార్వెస్ట్ చేయండి అని చెప్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కను గనక మనము ఆకులను ఆ పప్పులో వేసుకున్నట్లయితే మన కిడ్నీ స్టోన్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఓ. ఉంటుంది. ఓకే. నేచురల్ రెమెడీస్. ఇంకా ఇవన్నీ న్యాచురల్ గా కూడా. ఏమన్నా ఉన్నాయమ్మా? మీరు అక్కడక్కడ బంతి చెట్లను అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. అవును. ఇది ముఖ్యంగా సొలనేషియస్ క్రాప్స్, అంటే బ్రింజాలు, టమాటా, చిల్లీ, క్యాప్సికం, వీటిలో గనక మనకి ఎక్కువగా శనగపచ్చ పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే. సో అదే విధంగా మనకి కొన్ని రకాలైనటువంటి రసం పీల్చు పురుగులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే. వీటిని అక్కడక్కడ పెంచుకోవడం వల్ల ఉమ్. న్యాచురల్ గానే మనకి పురుగుల నివారణ అవుతుంది. ఓకే. కాబట్టి కంపల్సరీ మన ఏరియాని బట్టి ఈ మొక్కల్ని పెంచుకున్నట్లయితే మనకి పురుగుల తీవ్రత కొంతవరకు తగ్గుతుంది. ఓకే. అందుకే బంతిని ట్రాప్ క్రాప్ కింద కూడా మనం పరిగణిస్తాము. ఇది గుంట గరగడాకు అమ్మా? కాదండి. మనకి లోకల్ పొన్నగంటి అంటారు ఓకే. దీన్ని. పొన్నగంటి కూర. గుంటెగురుడాకు Super, అక్కడ super. ఉంది ఒక Okay. దాంట్లో. ఓకే. బురుంగురాజు అని కూడా అంటారు. అవును ఇది అవును. మాత్రం లోకల్ పొన్నగంటి. ఇప్పుడు Okay. మనకు అందరికి కూడా పొన్నగంటి అనగానే కొంచెం పోడుగా అవును ఆకులు అవును ఉంటాయి. అవును. కానీ ఇది మనకి పొలాల గట్ల పైన అక్కడ చాలా విరివిగా దొరుకుతుంది. దీంట్లో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల దీన్ని కూడా పప్పులో కానీ లేదా డైరెక్ట్ గా తినడం వల్ల ఎముకలకు బలం వస్తుంది. కాల్షియం రిచ్ ఇవన్నీ కూడా. ఓకే. ఇంకొకటి అక్కడ సిలోన్ బచ్చలి. సిలోన్ బచ్చలి. అవునండి. ఇది పేరు కొత్తగా వింటున్నాం మ్యామ్. అవును, దీన్ని చెట్టు పాలకూర కూడా అని అంటారు. ఓకే. అంటే ఇది మనం వంటకి వాడుకోవచ్చు. నేను చెప్పాను కదా మా దగ్గర బచ్చలి 4-5 రకాలు ఉందని. ఓకే. ఇది 3వ రకము. దీన్ని చెట్టు పాలకూర అని కూడా అంటారు. ఇది ఎన్ని కటింగ్స్ చేస్తే అంత బాగా వస్తుంది. ఓకే. So, హార్వెస్ట్ చేయగానే మన అయిపోతుంది. ఇళ్లలో రెగ్యులర్ గా మనకి ఏం అలవాటు, పప్పు లేని ముద్ద దిగదు. అవును. ఆ పప్పులో ఏదైనా ఒక ఆకుకూర ఉండాలంటే ఈ 2-3 రకాలు వేసుకున్నట్లయితే రెగ్యులర్ గా మనం తినొచ్చు. ఇప్పుడు సమ్మర్ లో అయితే బచ్చలి వంటకి చలవ కూడా. మామూలుగా శీతాకాలం చలవ కాదు అని తినడం మానేస్తారు, కానీ మనం సమ్మర్ లో దీన్ని కావాల్సినంత కూడా మనం ఓకే. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కాకరకాయ, సోరకాయ, ఎవ్రీథింగ్, బీరకాయ. ఇక్కడ చూడండి, ఇది మామూలు క్యాబేజీ, అది పర్పుల్ క్యాబేజీ. కలర్ ఓకే. అవును 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 అవును. ఊరికే తెలుసుకోవచ్చు. ఓకే. ఇది సీజనల్ అని ఏం లేదు మ్యామ్. అంటే మనకు లభించేటువంటి షేడ్, ఓకే. సన్లైట్ ఆధారంగా మేము మొక్కల్ని పెంచడం జరిగింది. అందుకోసమే మీకు క్యాబేజీ కూడా మాకు కట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. జనరల్ గా అయితే మన క్యాబేజీ ఓన్లీ చలికాలంలోనే వస్తుంది. అవును. ఎక్కడైతే మాకు తక్కువ సన్లైట్ ఉంటుందో మేము అక్కడ ఇవి పెట్టడం వల్ల ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలు రాణించడం జరుగుతుంది. ఓకే. ఇట్లాంటి ప్రాపర్ గా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, హార్టికల్చర్ గురించి ఒక సామాన్యులు తెలుసుకోవాలి అని అంటే మీ దగ్గరికి, మీ ఇన్స్టిట్యూట్ కి, మీ విభాగంకి వచ్చి నేర్చుకునే ఫెసిలిటీ ఉందా? ఉందండి. మేము దాదాపు 2013-2014 సంవత్సరంలో RKVY కింద మన ఇల్లు మన కూరగాయలు అనే పథకం ద్వారా హైదరాబాదు మరియు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా అవగాహన తీసుకొని రావడం జరిగింది. అందులోనే భాగంగా మేము ప్రతి 2వ శనివారము మరియు 4వ ఆదివారము ట్రైనింగ్ ఇస్తుంటామండి. ఓకే. ఎట్లాంటి పరిస్థితులలో కూడా ఖచ్చితంగా ప్రతి నెలలో 2వ శనివారం 4వ ఆదివారం శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళని గ్రూపులు, వాట్సాప్ గ్రూపులలో పెట్టి ఎప్పటికప్పుడు తగినటువంటి సలహాలు, సూచనలు
అంటే వాళ్ళు పెంచుకోవడంలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మా మొక్క ఎండిపోతుందండి, లేకపోతే పాలినేషన్ అవ్వట్లేదు, ఇలాంటివి ఎప్పటికప్పుడు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మా డిపార్ట్మెంట్ తరఫున 20,000 మంది చీలుకు ఇక్కడ వచ్చి నేర్చుకుంటే మేము నర్సరీ మేళలో కానీ లేకపోతే హైటెక్స్ స్టాల్స్లలో కానీ ఇలా 1,00,000కు పైగా జనాలకు అవేర్నెస్ కలిగించడం అవగాహన జరిగింది. కార్యక్రమాలు నిర్వహిస్తారు. దానివల్లే ఇప్పుడు మనకు హైదరాబాద్లో రీసెంట్గా మామూలుగా కాలుష్యాన్ని ఏవేవి తగ్గిస్తున్నాయి అంటే అందులో మా మిద్దె తోటలు కూడా ప్రథమ పాత్ర వహించినందుకు నాకు Great, చాలా హ్యాపీగా ఉంది. అవును. మన హైదరాబాద్లో కనుక చూసుకుంటే ఒక 25,000 ఎకరాలలో ఎంత క్రాప్ సాగు చేస్తారో అంత పంట మా మిద్దె తోటలలో హైదరాబాద్లో ఉందండి. ఇది Great. నాకే కాదు, మా మిద్దె తోట సాగు చేసేటువంటి అందరికీ కూడా Hmm. చాలా హర్షణీయదగ్గ విషయము. Okay. ఇంకొకటి మేము కూడా ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ ని కొంతవరకు తగ్గిస్తున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకొకటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గాలిలో కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి మా మిద్దె తోటలు చాలా చాలా మంచి పాత్ర వహిస్తున్నాయి. Okay. సో మేము ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాం. మా మిద్దె తోటల వల్ల మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొంతవరకైనా సేవ చేసుకోగలుగుతున్నాము. ఓకే. సో మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి అని అంటే మీ విభాగంలో ఎన్రోల్ చేసుకోవాలి. అంతే అండి. మాకు నెంబర్కి కాల్ చేసినా కూడా మేము మీకు ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిలవడం జరుగుతుంది. Okay. ట్రైనింగ్ మెలకువలు, ఎలాంటి సాయిల్, ప్రతి ఒక్క అంశం అంటే మీద అసలు స్టార్టింగ్ నుంచి Hmm. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, Hmm. రూప్ సీల్ పెయింట్ నుంచి Hmm. ఆర్గానిక్ గానే ఏ విధంగా ఈవెన్ హార్వెస్ట్ చేసేది ఏముంది, తెంపేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ హార్వెస్ట్ లో కూడా మేము మెలకువలు ఏ చేసే విధంగా విధానం. చేయాలి, Hmm. ఆ తర్వాత ఫస్ట్ అసలు ఎలాంటి ఈ మొక్కలు ఎంచుకోవాలి, Okay. ఎలాంటి మొక్కల్ని ఎలాంటి కంటైనర్లలో పెట్టాలి, వాటిలో మిశ్రమం ఎలా వాడాలి, తర్వాత వాటి మెయింటెనెన్స్ ఏంటి, ఏ రకాలైనటువంటి మొక్కల్ని ఎన్నెన్ని నాటుకోవాలి, ఎలాంటి మొక్కల్ని ఎంచుకోవాలి, వాటికి ఎరువులు ఎలా వేయాలి, యాజమాన్యం ఎలా చేయాలి, కత్తిరింపులు ఎప్పుడు చేపట్టాలి అని చాలా చాలా విషయాలను, అంటే ఈవెన్ ఎగ్జోటిక్ క్రాప్స్ కూడా ఎవరైనా అడిగితే అన్ని చెప్తుంటామండి. Okay. పాటింగ్ మిక్చర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా Okay. ఇది అది అని లేదు. మేలు రకాల నుంచి చాలా మంచి పద్ధతులన్నీ కూడా పాటించేటివన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో మ్యామ్ ఫార్మర్స్ కి కూడా అంటే ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కావచ్చు, భూసారం యొక్క స్టెబిలిటీ కావచ్చు, అంత తగ్గిపోతుంది. భూసారం కూడా తగ్గిపోతుంది. వాళ్ళకు కూడా ఏదో కొత్తగా ఫార్మింగ్, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్కరు స్టార్ట్ చేశారు. టెర్రస్ గార్డెనింగ్ అనేది కూడా అవగాహన పెరిగింది, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అవును. సో వాళ్ళకి కూడా మెలకువలు మీ యొక్క విభాగం తరపున నేర్పిస్తుంటారా ఫార్మర్స్ కి కూడా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేము మా దాంట్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్, Okay. దీంట్లో ద్రవజీవామృతం, తర్వాత కషాయాలు, ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనం వేసే ఎరువులతో పాటు పురుగులు వచ్చినప్పుడు రక్షణ చర్యలు కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఏ స్టేజ్లలో వేసుకోవాలి, ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటివి, వీటితో పాటు ఎలాంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి, ఏ పచ్చిరొట్ట ఎరువులు ఎన్ని రోజులకు పూత వస్తుంది, తర్వాత ఎప్పుడు నేలలో వేసి దున్నుకోవాలి, ఇలాంటి అంటే భూసారం పరిరక్షణతో మిళితమైనటువంటి మొక్కల సస్య రక్షణ చర్యలు కూడా అన్నిటినీ కూడా మా క్లాస్లో చెప్పడం జరుగుతుందండి. ఖచ్చితంగా వీటితో పాటు మనం ఎప్పుడు కూడా రైతులకు ఎస్పెషల్లీ స్లోపుకు దున్నకుండా, స్లోపు అడ్డంగా దున్నడం వల్ల కూడా మనం కొంతవరకు నేలకోతను అరికట్టి చేసుకునే పంటల్ని కూడా మేము ఈ క్లాసులలో వివరించడం జరుగుతుంది. మీకు ఒక మొక్క చూపిస్తానండి. దీన్ని మల్టీ విటమిన్ ప్లాంట్ అంటారు. ఏది ఇదా? ఇది మల్టీవిటమిన్ ప్లాంట్. అవును. దీన్ని 20th సెంచరీ వెజిటేబుల్ అని కూడా అంటారు. అంటే అన్ని తినాలి ఇది? మనం కరివేపాకు ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ విధంగానే యూజ్ చేయాలి. చూడ్డానికి కొంచెం మునగాకు లాగా అలాగే ఉంది. కాకపోతే దీంట్లో అన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్, కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్. దీని పేరు ఏమంటారు? మల్టీ విటమిన్ ప్లాంట్. మల్టీవిటమిన్ ప్లాంట్. దీన్ని అసలు ఇది ఎంత మంచిదంటే మనం ఎన్నిసార్లు కట్ చేస్తుంటే అంత ఎక్కువగా వస్తుంటుంది. చనిపోవడం అలా ఏమి ఉండదు. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, తర్వాత కారం పొడి చేసుకోవచ్చు, కరివేపాకు లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి అంటే మనం టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇంకొకటి ముఖ్యంగా చూపించాల్సింది ఇక్కడ నోని ఫ్రూట్. నోని ఫ్రూట్ అంటే మన ఇండియాదేనా?
ఆహా కాదండి, ఎగ్జోటిక్. ఎగ్జోటిక్. ఇక్కడ చూడండి అవును, ఇది. ఫ్రూట్ కొంచెం ఉమ్, డిఫరెంట్ గా ఉంది. అవును, ఇది ఏంటంటే 150 రకాలైనటువంటి క్యాన్సర్లకు చెక్ పెడుతుంది. ఓకే. కాకపోతే మనం దీన్ని డైరెక్ట్ గా కన్సప్షన్ చేయలేము. ఇంకొక జ్యూస్ తోని ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే తాగితే దాని మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి. మెడిసిన్ వాల్యూలు చాలా ఉంటాయి, కానీ ఓకే. డైరెక్ట్ ఇంటేక్ తీసుకుంటే మనం వామిటింగ్స్ ఓకే. ఓకే. అలాంటివి అవుతాయి. ఓ. సో ఇంకో జ్యూస్ తో కలిపి తాగడం వల్ల మనకి ముందుగానే క్యాన్సర్ వచ్చేటువంటి ఏమైనా ఉంటే వాటిని ఇది అబార్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇదేం ప్లాంట్ మ్యామ్ ఇది? ఇది రణపాల. రణపాల. దేనికి కిడ్నీ పేషెంట్లకి మంచి ఇది క్వశ్చన్ జ్యూస్ తాపిస్తారా మ్యామ్ ఇది? ఇది కూడా ఏంటంటే రణపాల విన్నాను బట్ చూడలేదు, ఇప్పుడే ఇది చూస్తున్నాను. రణపాల. ఓకే. అంటే ఎవ్రీ స్టోన్ అనే కరిగిస్తుందా ఇది? కరిగిస్తది, కాకపోతే ఏది కూడా అతి సర్వత్రా వర్జయతే, ఎంత మోతాదులో అంతే ఓకే. వాడాలి. ఓకే. 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 ఎలాగూ కొందరు ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే కొంచెం కొంచెం తెలుసుకొని సొంతంగా కషాయాలు అవును, చేసి అవును. ఎక్కువ తెలిసి సార్లు తెలియక. తాగడం వల్ల అసలు రాళ్ళు పోవడమేమో కానీ ప్రాణమే పోతుంటది. అవును. సో మనము ఏంటంటే నెలకు ఒక్కసారి మాత్రమే ఓకే. తాగడం చాలా మంచిది చెప్తుంటారు ఫ్రీక్వెంట్స్, కాకపోతే అది కూడా గైడెన్స్ తీసుకొని తాగడం మంచిది. మామూలుగా అయితే నెలకు ఒక్కసారి తాగితే సరిపోతుంది, అంటే ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు. ఓకే. కానీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ డైరెక్షన్ లోనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే. ఈ పాలకూర కూడా ఈ ఒక టవర్స్ లో పెంచేశారు మీరు. అవునండి. అంటే నేను- అసలు ఎంత స్పేస్ కూడా లేదు. మనం ఏ అవునా. వెజిటేబుల్ గానీ ఆకుకూరలు ఇందులో కొత్తిమీర, పుదీనా ఒక సైడ్, అంటే ఒక దాంట్లో మొత్తం వేసేయచ్చు మనం. ఇది బాగుంది కదా, అవును. అన్ని ఆకుకూరలు వచ్చేస్తాయి. చాలా అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు మన హైదరాబాద్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటది, కాకపోతే ఎలా పెంచుకోవాలి, ఏ కుండీలలో పెంచుకోవాలి, ప్లేస్ ఉండదు. వాళ్ళకి ఈ వర్టికల్ టవర్స్ అనేటివి చాలా వరకు ఉపయోగపడతాయి. ఏ విధంగా అంటే మీరు కింద చూసిరు కదా, మనకు ఒక ఫీట్‌న్నర స్థలంలోనే మనము ఒక టవర్ ని పెట్టుకున్నట్లయితే దాదాపు ఒకవైపు 5 పౌచులు ఉంటాయి. ఇలా 4 పౌచులలో 20 పౌచులలో ఒకవైపు పాలకూర, మెంతి కూర, తోటకూర లేకపోతే చుక్కకూర వేసుకోవడం వల్ల వారానికి కావాల్సినటువంటి 3 రోజుల ఆకుకూరలు మనకి ఈ టవర్స్ నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మాకు బాల్కనీ ఉందని బాధపడకుండా ఇలాంటి టవర్‌ని అకామిడేట్ చేసుకోవడం వల్ల ఆర్గానిక్ ఆకుకూరలు మనం ఇంటికి పొందొచ్చండి. మ్యామ్ ఇప్పుడు ఏవైతే మీరు చెట్లకి ఆర్గానిక్ గా ఇస్తున్న పిచికారీ చేసే ఒక అది జీవామృతం మాకు చూపిస్తారా ఒకసారి? అవునండి, ఒక్కసారి చూడండి. ఇది ద్రవ జీవామృతం అంటారండి. ఇందులో ఏమేమి కలిపారు మ్యామ్? దీంట్లో మనం అంటే అట్లా కాదు, కలుపుతుంటే మనకి ఏర్పడుతుంది, అసలు స్మెల్లే వస్తలేదు చూడండి. అవును, అవును, ఫస్ట్ పొద్దున వచ్చింది ఒకసారి స్మెల్, అవును, అవును. స్మెల్ ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. అంతే, స్మెల్ కూడా రావట్లేదు చూడండి. మామూలుగా ఉమ్, మనం ఇది ద్రవ జీవామృతం అంటారు. ఓకే. ఇది మొక్కలకు టానిక్ లాంటిది. ఓకే. మనకు జింకోవిట్ ఇవన్నీ ఎట్లనో మొక్కలకి ఇది ఒక టానిక్ లాంటిది. ఉమ్, ఇది ప్రాసెస్ కూడా మనకి ఈజీగానే, పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. దీనికి కావాల్సిందల్లా ఫ్రెష్ పశువుల పేడ, అదేవిధంగా కౌ యూరిన్, బెల్లము, శనగపిండి, పిడికెడు పుట్టమట్టి, వీటిని ఓకే. మనం తీసుకొని చేసినట్లయితే మనం పెద్ద తయారు చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఏవైతే అవైలబుల్ ఉంటాయో వాటిని ఎక్సెప్ట్ స్టీల్ వాటిలో కానీ ఐరన్ పాత్రలలో కానీ జీవామృతాన్ని చేసుకోవద్దు. ఓకే. సిమెంట్ తొట్టెలు యూజ్ చేయవచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్. ఈవెన్ మనం ఈ కలపడానికి కూడా కర్రనే యూజ్ చేయాలి. ఓకే. దీన్ని మనం ఏంటంటే సుమారు ఒక 200 లీటర్ల డ్రమ్ములో కనుక తీసుకున్నట్లయితే ఓకే. ఒక 10 నుంచి 15 కేజీల బట్టి తాజా పశువుల పేడ ఏదైనా సరే, అదే విధంగా ఒక 5 లీటర్ల కౌ యూరిన్, తర్వాత 2 కేజీల బెల్లము, 2 కేజీల శనగపప్పు, పిండి, అదని కాదు ఏదైనా ద్విదళ బీజాలు అంటారు, ఓకే. 2 పప్పులు ఉన్నటువంటి ఏదైనా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే. వాటితో పాటు పిడికెడు పుట్టమట్టి వేసి ఉమ్, ఏంటంటే దీన్ని సెమీ షేడ్ లోనే పెట్టాలి, ఓకే. ఎండలో పెట్టకూడదు. ఇప్పుడు ఓకే. చూస్తున్నారు కదా, కొంచెం నీడ కొంచెం ఎండ అలా. సెమీ షేడ్ లో పెట్టి మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. ఓకే. తిప్పుకుంటే ఒక 5 డేస్ కి మనకి మంచి పైన ఇప్పటిదాకా మీరు చూసినప్పుడు నురుగుంది కదా, సేమ్ అలా ఏర్పడుతుంది, ఎలాంటి వాసన లేకుండా ఉంటది. దీనిని మనము ఒక 10 లీటర్ల నీటిలో తీసుకుంటే మనం ఇంకొక దానికి 10 లీటర్ల నీటిని లేకుంటే యాడ్ చేసుకొని మొక్కలకు డైరెక్ట్ గా పోసుకోవడం వల్ల వాటికి మంచి టానిక్ లాగా అంది ఎలాంటి చీడపీడలు లేకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతూ ఉంటాయి.
అంటే 5 days ఫర్మెంట్ చేయాలి కంపల్సరీ. కంపల్సరీ. కొందరు Okay. తెలియక ఏం చేస్తుంటారు అంటే నెల రోజుల వరకు కూడా దీన్ని ఓకే ఉంచుకుంటారు. ఓకే కానీ ఇది మనం తయారు చేసినటువంటి వారం నుంచి 10 రోజుల లోపు, మహా అంటే 15 రోజుల లోపు మాత్రమే వాడుకోవాలి. ఓకే అలా చేసినప్పుడు ఏమైందంటే లోపల ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ చనిపోయి అది అప్పుడు పోసినా కూడా ఉపయోగం ఉండదు. ఓకే ఇంకా మీరు ఇక్కడ పక్కనే చూడొచ్చు హోమ్ మ్మ్. రెమెడీస్. ఓకే ఇక్కడ ఇది పుల్లటి మజ్జిగ. మజ్జిగ. కనీసం 4-5 రోజులు ఫర్మెంటేషన్ చేసి మ్మ్. ఈ పుల్లటి మజ్జిగ కావచ్చు. అదే విధంగా మనకి ఎక్కువగా మొక్కల పైన ముఖ్యంగా వేటిపైన అంటే టమాటా, బ్రింజాలు, చిల్లి వీటిపైన ఆకుపైన మచ్చలు వస్తాయి. ఓకే వాటికి ఇలా మన ఇంట్లోనే ఆనియన్ పొట్టు ఉంటది కదా, మ్మ్. చూడండి అవును, ఎంత అవును. కలర్ వచ్చిందో. అవును దీనిని మనం 1 లీటర్ నీటికి ఒక 50 ml గాని 80 ml గాని పోసుకొని స్ప్రే చేసినట్లయితే మ్మ్. ఆ ఆకుమచ్చ తెగుళ్ళు రాకుండా ఉంటాయి. ఓకే అదే పుల్లటి మజ్జిగ కూడా మనకి 2 విధాలుగా పనిచేస్తుంది. బూడిద తెగుళ్ళకి అలాంటిది, ఇంకా ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే ముఖ్యంగా చిల్లీలో అదే విధంగా కరివేపాకుకు ఈ పుల్లటి మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. ఆల్ ఆల్ టైప్ ఆఫ్ స్పైసెస్ స్మెల్ పేర్లోనే ఆల్ అన్ని ఇది పేర్లోనే ఏమంటారు దాన్ని, మిరియాలు, లవంగా అన్ని దాల్చిన చెక్క అన్ని స్మెల్ వస్తుంది. అంత స్మెల్ వస్తది. కాబట్టి మనం అన్నం వండుకునేటప్పుడు 4 ఆకులు వేసుకుంటే మంచి సుగంధభరితమైనటువంటి స్మెల్ తో పాటు డైజెషన్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. డైజెషన్ ఎప్పుడైతే మంచిగా అవుతుందో ఆటోమేటిక్ గా మన బాడీ అనేది చాలా మంచిగా అయిపోతుంటది. ఓకే సో ఇది ఇంకోటి ఏంటంటే చూడండి అన్ని కొత్త ఇదిగా ఉంది. అంటే కట్ అవును, చేసిన అవును. కొద్దిగా ఎక్కువ వస్తది. అసలు మొక్క చనిపోవడము లేకుంటే ఒక ఆకు తీస్తే ఏదో పాడైతుంది అనేది ఏమి ఉండదు. ఇది మనం ఎంత ఎక్కువ హార్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ కొమ్మలు ఆకులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం వేసుకొని అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మసాలాలు తింటే ఎవరికి కూడా యాసిడ్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే కడుపు ఉబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవి వేసుకోవడం వల్ల అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. మనకు మంచి స్మెల్ వస్తుంది. మీరు పక్కన చూడొచ్చు, ఇది మిరియాల మొక్క. మిరియాలు. ఓ మిరియాల మ్యామ్, మొక్క మిరియాల మొక్క అని అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ లోనే పెరుగుతది అని అనేది మనకు జనరల్ గా మనకి స్పైస్ మొక్కలన్నీ కూడా కేరళ వాతావరణంలోనే సూటబుల్, లేకపోతే మన ఆంధ్రాలో కూడా కొన్ని పెరుగుతాయి అని అంటారు. మ్మ్. కానీ మన మిద్దె తోటలో అన్ని రకాలైనటువంటి మొక్కలను కొద్ది జాగ్రత్తలతో పెంచుకోవచ్చు. లాస్ట్ టైం కూడా దానికి మాకు మిరియాలు వచ్చినాయి. ఓకే అక్కడ కూడా ఇంకొక మిరియాల మొక్క ఉంది, దానికి కూడా వచ్చినాయి. మ్మ్. ప్రాసెసింగ్ చేసి మనం వాడుకోవచ్చు. మనం మంచిగా మెయింటైన్ చేసినట్లయితే 80 నుంచి 100 గ్రాములు మేము ఆ మొక్కకు తీసుకోవడం జరిగిందండి. ఓకే అది ఇదేమో ఇలాచి. ఇలాచి. ఓ ఇలాచి మనకి ఇక్కడ ఈ భాగంలోనే ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. ఓకే కాకపోతే సెట్ అవ్వలేదు ఇంతవరకు. 2 Okay. టైమ్స్ ఫ్లవరే వచ్చింది. మ్మ్. కానీ నాకు తెలిసినంత వరకు ఒక ఇలాచి మొక్క మనకి ఫ్లవరింగ్ ఇచ్చి సెట్ అవ్వడానికి దాదాపు 5 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది అని ఓకే. విన్నా. మరి మ్మ్. ఇది ఎంతవరకు నిజమో, కానీ ఫ్లవరింగ్ అయితే మా దగ్గర రావడం జరుగుతుంది. ఓకే సో ఇలాంటి మనం స్పైస్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా మన మిద్దె తోటలో పెంచుకోవచ్చు. ఓకే ఒకటి వారిగేటెడ్ ఓమా చూపిద్దామా? ఇది చెప్పుకోండి ఫస్ట్ ఏదో షో ప్లాంట్ లాగా కనబడుతుంది మ్యామ్. కదా. మ్మ్. కానీ ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి, తినొచ్చా? తినండి. అందుకే కదా. కానీ ఆర్నమెంటల్ లాగా కనిపిస్తుందని ఏం భయపడద్దు. ఓమా ఫ్లేవర్. అది అంటే మనకి ఓమాకు అంటే అందరికి గ్రీన్ కలర్ లో ఉండేదే తెలుసు. కానీ ఇది దీని వారిగేటెడ్ ఓమా అంటారు. ఆర్నమెంటల్ గా యూజ్ చేసుకోవచ్చు. అవసరానికి పచ్చడి బజ్జీలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, ఎంత తెంపితే అంత బాగా వస్తాయి. అక్కడ మనకు మాచిపత్రి చెట్టు, అది ఓకే చివరిలో పూజలో ఎక్కువగా అవును, యూజ్ అవును. చేస్తుంటారు కాబట్టి ఇలాంటి మిగతా కూడా కొంచెం ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఓకే అంటే మనకి కొంచెం గార్డెన్ లో స్పెషల్ ధనం కావాలి అనుకుంటే ఈ విధంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ని సపరేట్ గా కూడా పెంచుకొని మనం రిలాక్స్ అవ్వచ్చండి. సూపర్ సూపర్ మ్యామ్. చాలా ఒక వినూత్న కార్యక్రమాలు ఇట్లాంటి అంటే ప్రయోగం చేస్తూ అంటే ఎట్లాంటి ప్లాంట్స్ తీసుకొని మనం పెంచగలము, అంటే ఎందుకు పెంచలేము అని అనేది కూడా మీరు మామూలుగా దాన్ని మనకి చూపించడం జరుగుతుంది. చామంతి అంటే అందరూ కూడా ఏంటి సీజన్ లోనే వస్తది. మిగతా అన్ని మెయిన్ గా మనకి డిసెంబర్ సీజన్ లో చామంతి చూస్తాం. హైబ్రిడ్స్ అసలు రావు మన దగ్గర అంటారు. మీరు చూడొచ్చు ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. అవును అవును. అంటే ఇది షేడ్ మేనేజ్మెంట్ లో ఒక భాగం అన్నమాట. ఓకే ఇవన్నీ కూడా మొగ్గలే. సో ఇవన్నీ అంటే కొంచెం పెద్ద కుండి పెడితే పెద్దగా వచ్చేటి అయినా కూడా అంటే మొక్క మనం ఎంత బాగా చూసుకుంటే అది మనకు అంత మంచిగా పువ్వులు కాయలు పండ్లు ఇస్తుంది అనడానికి ఇలాంటివే నిదర్శనం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చూసారుగా హార్టికల్చర్ అండ్ అర్బన్ ఫార్మింగ్ లో ఎలాంటి మెలకువలతో మనం టెర్రస్ గార్డెన్ లో
ఒక ఉద్యానవనమే సృష్టించారు మేడం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్క మహిళలు హౌస్ వైఫ్సే కాదు ప్రతి ఒక్కరు కూడా అర్బన్ ఫార్మింగ్ అండ్ ఆల్సో టెర్రస్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇంకెటువంటి సందేహాలు ఉన్నప్పటికీ మేడం వాళ్ళు వీళ్ళ యొక్క సంస్థలో ఉచితంగా నామినల్ ఫీజమ్మా అవును. ఉచితంగా వీరు శిక్షణను అందిస్తున్నారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మేడం వచ్చి మేడం బి మంగా గారు ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ వీరిని వచ్చి కలిస్తే మనకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టెర్రస్ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ ఫర్ పల్లవి టీవీ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము మా తరఫున చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక స్కీమ్ ఆగిపోగానే వదిలిపెట్టకుండా దైనందిన జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తుంది అని దీనిని కంటిన్యూ చేస్తూ దశాబ్దాల తరబడి ప్రోత్సహిస్తున్నటువంటి మా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారికి, అదేవిధంగా మమ్ములను ముందుకు నడుపుతున్నటువంటి మా జాయింట్ డైరెక్టర్ హార్టికల్చర్ శ్రీమతి రామలక్ష్మి మేడం గారికి, ఇంకా మాకు ప్రతి దాంట్లో సాయం చేస్తున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ హేమలత మేడం గారికి కూడా మీ వేదికగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.